ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల పట్టణంలో పేద ప్రజలకు 2 సెంట్ల స్థలం కావాలని ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు వ్యక్తిగత అర్జీల కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చెప్తా ఉన్నాం, రాష్ట్ర ఆర్థిక న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు చాలా సీనియర్ మంత్రిగా ఉన్నాడు. గత పాలకులు 13,800 మంది వాలంటీర్స్ ద్వారా ఇక్కడ ప్రజానికానికి లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కరు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారైనా ఈ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ తప్ప ఎక్కడ 25 సంవత్సరాల నుంచి ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు, దళితులు, బీసీ వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు, పేద ప్రజలు, అదేవిధంగా ఉన్న వర్గాల వాళ్ళు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములను గుర్తించి ఎక్కడికెక్కడ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. 6 నెలల కాలంలో మీరు స్పందించినటువంటి కార్యక్రమంలో మేమే కూడా ఎర్ర జెండాలు పాతి ఖచ్చితంగా ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ నంద్యాల పట్టణంలో అనేక పేద మంది ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం మీరు 1000 ఎకరాలు, 100 ఎకరాలు, ఎకరాలు ఆక్రమించుకున్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చేటువంటి కేవలం 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయలు కావాలని పేద ప్రజలు ఇన్ని వేల మంది తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వచ్చారంటే ఒక్కసారి ప్రజానీకము దీని పట్ల ప్రజల్లోకి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఈరోజు వ్యక్తిగత అర్జీలు మాత్రమే ఇచ్చాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము ప్రభుత్వ భూముల్లో ఆందోళన చేపట్టి భూములు పెంచి మీరు ఇస్తే 2 సెంట్లు, మేము ఇస్తే 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 3,000కు పైగా ఈరోజు ఒక్కరోజే అప్లికేషన్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ మంత్రి గారు చొరవ చూసి ఎన్ఎండి ఫరూక్ గారు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మీరు ఎవరైతే ప్రభుత్వ భూముల్ని బడా వాళ్ళు ఆక్రమించుకున్నారో ఆ భూముల్ని ఎర్ర జెండాలు పాతి పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ ఆది నుండి రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకి సాగు భూములు ఇప్పించింది, బంజరు భూములు ఆక్రమించింది, అటవీ భూములు ఇప్పించింది, కొన్ని కోట్ల మందికి నివేశన స్థలాలు ఇప్పించింది, అందులో పక్కా ఇళ్ళకి డబ్బులు ఇప్పించింది. కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగానే ఇందిరాగాంధీ టైంలో నిట్టాడి గుడిసె వచ్చింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు వచ్చింది, కేంద్ర స్కీములు వచ్చినాయి, రాష్ట్ర హౌసింగ్ స్కీములు వచ్చినాయి. కానీ గత ప్రభుత్వం 32 లక్షల మందికి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి కేంద్రం ఇచ్చిన 1,80,000తో పక్కా ఇళ్ళు కట్టుకోమని ఊరిచ్చింది. కానీ ఆచరణలో ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు 2 లక్షలకి, 3 లక్షలకి ఎకరం పొలాలు కొని 20 లక్షలకి, 50 లక్షలకి ప్రభుత్వ స్కీమ్కి ఇచ్చి కోట్లు దండుకున్నారు. పేదలకేమో ఆ ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి నివాస యోగ్యం కాకుండా లోతు నీళ్లలో ఉండిపోయినాయి. దాంతో 32 లక్షల స్థలాల్లో 4 లక్షలు కూడా ఇల్లు కట్టుకోలేదు. అలాగే టిట్కో ఇల్లు కూడా పూర్తి చేసి పేదలకు ఇవ్వలేదు. అందువల్ల రాష్ట్రంలో ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని ఒక్క నంద్యాల పట్టణంలో ఈ రోజు వచ్చిన మహిళా తల్లులు, పేదలు, మైనారిటీ మహిళలు, దళిత మహిళలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. సిపిఐ పార్టీ గత 10 గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఆయన పెడచెవిన పెట్టాడు. ప్రజల ఆలోచన అలజడి గమనించిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు మేము 2 సెంట్లు, 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసింది. మా పార్టీ సిపిఐ ఇవాళ రాష్ట్రంలో 9 లక్షల మంది చేత అర్జీలు ఇప్పుడుగా పెట్టించాం. మరో 10 లక్షల మంది అర్జీలు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చేత అర్జీలు పెట్టిస్తాము. ఇవాళ సిమెంట్ రేటు, ఇటుక రేటు, ఇసుక రేటు, కూలి రేటు అన్ని పెరిగినందువల్ల
ముఖ్యమంత్రి గారు చెప్పిన 4 లక్షలు ఏమాత్రం చాలు, అందుకని 5 లక్షలకు పెంచి ఇవ్వమని మేము కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కేబినెట్ మేము ఇస్తామని మొన్న కేబినెట్ లో తీర్మానం చేశారు. అయినప్పటికీ కూడా వాగ్దానం చేయటం వేరు, ఆచరణ వేరు. కాబట్టి మేము ప్రభుత్వానికి 6 మాసాలు అర్జీలు ఇచ్చినాక గడువిస్తున్నాము. 6 మాసాల్లో పేదలకు ఇంటి స్థలము 5 లక్షల రూపాయలు కేటాయించి ఒక కనీస నివాసయోగ్యమైన ఇల్లు నిర్మాణానికి సహకరించకపోతే 6 మాసాల తర్వాత ప్రత్యక్ష ఆందోళనకి సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.